హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అసలు ఈ లోకంలో బతకాలంటే చెప్పండి, అన్బే ప్రధానం అని తమిళ్లో పాట పాడేవాళ్ళమండి. అప్పుడు కొంతమంది పాడేవాళ్ళు, డబ్బే పణమే ప్రధానం, డబ్బే ప్రధానం. డబ్బులు లేకపోతే ఎట్ట బతుకుతావురా? ఆయుష్ ఇస్తే సరిపోద్దా? ఆరోగ్యం ఇస్తే సరిపోద్దా? శరీరం అంటే సరిపోద్దా? కుటుంబం అంటే సరిపోద్దా? కుటుంబాన్ని రన్ చేయాలి కదా, పోషించాలి కదా. దానికి ఏం కావాలి? ఏం కావాలి? డబ్బు కావాలి. ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఇండియాలో ఉంటే రూపాయలు కావాలి, అమెరికాలో ఉంటే డాలర్లు కావాలి, ఇంకో చోట ఇంకోటి కావాలి కదా. మరి డబ్బు దేవుడు ఇవ్వలేదా? అక్కడ మాట్లాడతా, డబ్బు మాకు దేవుడు ఇవ్వలేదండి, మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం. మాకు కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు సిమ్సన్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు, మాకు విజయ హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగం, నేను సెక్రటరియట్లో నేను పనిచేస్తున్నాను. ఏంటండి, నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను, నాకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు, నాకు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అంటారా ఏంటి? ఎవరిచ్చారు? ఇంట్లో ఎవరైనా ఇచ్చారు నా డబ్బు అంటే చెప్పండి, అప్పుడు నాకు వచ్చి చెప్పండి, ఏయ్ నా ఈ డబ్బులు, నా డబ్బులు ఇయ్యి అంటారు. చూడండి, ఎవరిచ్చారు? అందరికీ డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవండి, డబ్బులు లేవండి. ఎదురుగుండా ఈ ట్రాన్స్పరెంట్ చొక్కా జేబులో కనపడుతూనే ఉంటుంది 2000 రూపాయల నోటు. డబ్బులే లేవు, అదే ఉంది కదా, అదే చిల్లర లేదు, మళ్ళీ ఇటకమ్మస్క. ఇవాళ డబ్బులే ఉండవు ఎవరి దగ్గర కూడా, కానీ ఏముంటుంది? కార్డు. పర్సు తీస్తే 5-6 కార్డులు ఉంటాయి. ఒకటి అప్పుల కార్డు, ఒకటి ఆ బ్యాంకుది, ఒకటి ఈ బ్యాంకుది. ఓకే, దేవుడు అందరికీ ఇచ్చాడండి. కొంచెము పాకెట్ మనీ ఇచ్చారు. మీరు ఉద్యోగం చేయని వాళ్ళు అయితే మీ అమ్మ నాన్న కొంచెం డబ్బులు ఇస్తారా లేదా? ఏమో నువ్వు ఉద్యోగం చేయకపోతే నీకు వంట ఖర్చులకు ఆయన ఇస్తున్నాడా లేదా? ఏదో ఒకటి ఏదో విధంగా మన చేతుల్లోని కొంత డబ్బు వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఎలా మన డబ్బును వాడుతున్నాం, ఎలా మన సమయాన్ని వాడుతున్నాం, ఎలా మన ఆరోగ్యాన్ని వాడుతున్నాం, ఎలాగూ మన యొక్క బలాన్ని వాడుతున్నాం, ఎలాగూ మన యొక్క జీవితాన్ని ఉపయోగిస్తున్నాం అన్నది దేవునికి లెక్క చెప్పాలి. మీకు తెలుసా సంగతి? దేవునికి మనం లెక్క చెప్పాలి. అందుకనే ఇచ్చి చూస్తున్నాడు ప్రభు. 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడట? ఆ 5 తలాంతుల్ని 10 తలాంతులు చేశాడు, మల్టిప్లై చేశాడు. మనం ఖర్చు పెట్టేది, కొన్ని ఖర్చు పెట్టింది అయిపోద్ది, కొన్ని పెట్టుబడి పెట్టిన దాన్ని మనం ఎక్కువ చేసుకుంటుంటాం. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ ఇస్తానన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, మీ సంపాదన ఎంత, మీ ఖర్చు ఎంత? ముందు డబ్బు వెనక నుంచి ముందుకు వెళ్తున్నాం పోన్లండి. మీ సంపాదన ఎంత, మీ ఖర్చు ఎంత? ఎప్పుడైనా లెక్కలు వేసుకుంటారా? దేవుడిచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పవలసినట్లుగా మనం బ్రతకాలి. మీకు ఎవరైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోపో అంటే ఎలా ఖర్చు పెట్టుకుంటారు? మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే దాచిపెట్టుకుంటారు. నీ 1 కోటి రూపాయలు ఇచ్చి నెల రూపాయల్లో ఖర్చు పెట్టేసి నాకు లెక్కలు చూపించు అంటే ఎలా ఖర్చు పెడతారు? ఏది న్యాయమైందో, ఏది అవసరమైందో, ఏది యజమానుడికి సంతోషంగా ఉంటుందో ఆ విధంగా మాత్రమే ఖర్చు పెడతారు. మీలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మీరే దేవుని సొత్తు కాబట్టి మీ రాబడి అంతా ఆయనదే, ఆయనకు లెక్క చెప్పవలసినట్టుగా వాడాలి. నీకు ఇచ్చిన ఆదాయంలో అనవసరమైన ఖర్చులు, దురభ్యాసాల కొరకు చేసే ఖర్చులు, డబ్బు అనేది ఒక ఉచ్చు, అది ఆశ చూపించి మనల్ని ఇరికిస్తుందండి. డబ్బు విషయంలో ఎప్పుడు మనం ఆకర్షితులం కాకూడదు, డబ్బుకు దాసులం కాకూడదు, డబ్బుకి లొంగకూడదు, డబ్బును తప్పైన విధములుగా ఆశించకూడదు. లంచాలు తీసుకోవడం, వడ్డీ వ్యాపారాలు చేయటం, అబద్ధపు మోసకరమైన దుర్వ్యాపారాలు చేయటం దేవునికి చాలా అసహ్యకరమైన వాటి.
దేవుడిచ్చిన 5 తలాంతులు 5 రొట్టెలు ప్రభు చేతుల్లో పెట్టాడు ముందు ఆ బాలుడు. ఏమైంది చెప్పండి? ఎంతమంది మీ ఆదాయాన్ని ప్రభువుకి అప్పచెప్పి, ప్రభువా నా జీతం ఎంత, మా రాబడి ఎంత, మా ఖర్చులు ఎంత, బిడ్డలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, నా ఆదాయం ఎంతే ఉంది, మా అధికారులు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా జీతాలు పెంచడం లేసే సరిగదా, గట్టిగా అడిగితే ఉన్న ఉద్యోగం పీకేసేటట్టున్నారు, ఈ సమయంలో నేను ఎవరిని నమ్ముకోగలను, ఎవరిని అడగగలను, ప్రభా నువ్వు సహాయం చేయి, నువ్వు దీవిస్తే అది ఎన్నటన్నిటికీ దీవెన కదా అని ప్రార్థించి మీ డబ్బును ఉపయోగించి చూడండి, సరిపోగా మిగులుతుందండి. కోర్స్ ప్రభుకి ఇచ్చే దశమ భాగం ఆయనకి చెల్లించాలి. అది నీ ప్రేమకు గుర్తు, నీవు దేవుని నమ్ముతున్నావు అనడానికి ఒక గుర్తు, అది అంతే. ఈ రోజున డబ్బు సమస్యల్లో చిక్కుని ఇతరుల ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారండి, హత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, చిక్కుల్లో పడి బయటపడలేక. డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు ఈరోజు చాలామంది కనపడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడానికి దేవుని సేవ చేయటం అనుకునే వాళ్ళు కొందరుంటే, దేవుని సేవ చేస్తే ఉన్నది కూడా ఉండదు, కష్టాలు ఎక్కువ అవుతాయని వెనకాడేవారు మరికొందరు ఉన్నారు. ఎస్, డబ్బు మీద ఆధారపడి సేవ చేసేవాడు ఇటన్నా తిప్పలు పడతాడు, అటన్నా చిక్కుల్లో పడతాడు. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నో దీవెనలు మేము పొందామయ్యా. 5 కాదు, 10 కాదు, కోట్లాది ఆశీర్వాదాలు మేము అనుభవిస్తూనే ఉన్నామయ్యా. అనుక్షణము నీవు మమ్మల్ని కాపాడుతున్నావు, సజీవులుగా ఉంచున్నావు, ఆయుష్నిచ్చున్నావు, ఆరోగ్యం ఇచ్చున్నావు, కుటుంబాన్ని ఇచ్చున్నావు, మా అవసరతలు తీరడానికి మాకు డబ్బునిస్తున్నావయ్యా. అది నీ చేతి నుంచే వచ్చిందని నమ్ముతున్నామయ్యా. నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించుము. నీకు ఇష్టలుగా బ్రతుకుటకు, నిన్ను సంతోషపరచుటకు, నీ నామాన్ని నీ మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. आराधना आराधना ईसा प्रभु को दिल अर्पित है। आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं तेरी, आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं, आराधना करूं